పెట్రోల్ అయిపోతుందనే భయంతోనే వచ్చారా? అదే ప్రాబ్లం మీ బండిలో ఉందా పెట్రోల్? లేదు, అయిపోయింది. ఓకే. దాని గురించే వచ్చాము. అంటే ఏంది ఇంత ప్రాబ్లం ఎందుకు అసలు ఏంటంటే వాళ్ళు స్టాక్ పెట్టుకోవాలి ఇబ్బంది. ఇప్పుడు కొంతమంది సీనియర్ ఉంటారు, నేను 70 ఏళ్ళు ఉన్నా, కాలు ఆపరేషన్ చేసుకున్నాను అడవాలిగా. ఇక మెల్లమెల్ల వచ్చిన ఇట్లకైతే ఓడి గుద్దుతుండో అట్లకైతే ఓడి గుద్దుతుండో మేము ఆయన మొదలపడ్డామనుకో ఇప్పటికే 8 లక్షలు అయినాయి ఆపరేషన్ చేసుకున్నాం. ఎంత టైం అవుతుంది మీరు ఇక్కడికి వచ్చి? మేము వచ్చిన గంట పైన గంటన్నర అవుతుంది. ఈ ఒక్క బంకే తిరిగారా లేకపోతే నార్మల్ గా? ఇక్కడనే కదా, అక్కడికి వెళ్ళి డైరెక్ట్ ఇంటికి వచ్చినాం. వేరే బంక్ పోతే ఎప్పుడు ఇంటినే పోసుకోపోతాం. అంటే గవర్నమెంట్ చెప్పింది కదా ఎలాంటి ప్రాబ్లం లేదు, ఎందుకు ఇవన్నీ నమ్మొద్దు అని చెప్పింది కదా. మరి నమ్మొద్దంటే ఈ ప్రాబ్లం ఏంది మరి? ప్రజలు వాళ్ళు అక్కడ కూర్చొని వాళ్ళు చెప్తారు, మా ఇక్కడ పడేటోళ్ళు అవస్థలు ప్రతి ఒక్క దానికి రేట్లు అడ్డగోలుగా మొత్తం ఆగమాగం ప్రపంచమే అంటే ఈ పెట్రోల్ డీజిల్ రేట్లు పెరుగుతాయని కూడా చెప్తున్నారు కదా. రేట్ ఇప్పుడైతే నార్మల్ రేటే కదా. నార్మల్ రేటే ఉందా? ఇప్పుడు ఏమో ఎంత నాకు కొట్టించలే, కొట్టించినాక కొట్టిస్తుంది వెళ్తుంది.